బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పందించారు. ఈ వ్యవహారంలో తనకు అండగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. కేంద్రం తన అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించడంపై దేశవ్యాప్తంగా మద్దతు తెలిపిన పార్టీ నేతలు, నాయకులు ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు. ఇక లండన్ లో తన పర్యటనకు సంబంధించిన సమావేశాలు, కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయని రేవంత్ రెడ్డి తెలిపారు. గత 3 రోజులుగా తనకు లభించిన మద్దతు మరవలేనిదని పేర్కొన్నారు. అమెరికాలోని బోస్టన్ వెళ్లాల్సి ఉండగా కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ అనుమతి ఇవ్వకపోవడంతో షెడ్యూల్ మార్చుకున్నట్లు వెల్లడించారు. రాజకీయ కారణాలతో అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించారని రేవంత్ రెడ్డి తన ట్వీట్లో పేర్కొన్నారు. ఇక మరికొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం కానున్నట్లు సీఎం తెలిపారు. హైదరాబాద్ కు చేరుకున్న తర్వాత ఈ వ్యవహారానికి సంబంధించిన అన్ని అంశాలపై మాట్లాడతారని స్పష్టం చేశారు. కేంద్రం అనుమతి నిరాకరణ, కాంగ్రెస్ మద్దతు, రేవంత్ తిరుగు ప్రయాణం, ఈ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో మరింత చర్చకు దారితీస్తోంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి పవన్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఎస్ పవన్. ప్రమిణి, అయితే రేవంత్ రెడ్డి లండన్ టూర్ వెనుక రకరకాల అంశాలు అయితే తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు చూసే వైపు బీజేపీ, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తన లండన్ టూర్ ని కొనసాగించడానికి నిరాకరించిందని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. లండన్ టూర్ రద్దవడానికి గల కారణాలు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత, అంటే ముఖ్యంగా తెలంగాణ చేరుకున్న తర్వాత అంశాలన్నీ ప్రస్తావిస్తానని చెప్పేసి కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి తన అఫీషియల్ పోస్ట్ లో కూడా, ట్విట్టర్ పోస్ట్ లో పోస్ట్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో కానీ దీని వెనుకున్న అంశాలు అయితే చాలానే కనిపిస్తున్నాయి మనకు. అంటే రేవంత్ రెడ్డి ఎప్పుడైతే విదేశీ టూర్ వెళ్ళిన తర్వాత ఈ తెలంగాణలో 5 అంశాలు తెరపైకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో తెలంగాణలో ఒక పంచాయతీ మొదలైంది. ముఖ్యంగా కొండా సురేఖ అంశం పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు కూడా సంచలనంగా మారింది. కొండా సుస్మిత పటేల్ చేసిన వ్యాఖ్యల విషయంలో ఇటు ఒక్కసారిగా పార్టీలో, ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో గందరగోళం నెలకొన్న విషయం మనందరికీ తెలుసు. సో ఆ రోజు నుంచి సాధారణంగా ఏ పార్టీలో అయినా సరే, అధికారం ఉన్న పార్టీలో అయినా సరే, ప్రతిపక్షకు సంబంధించిన పార్టీలో ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు కానీ, ఒక వ్యక్తి తన ఆలోచన కానీ, లేకపోతే ఆ వ్యక్తికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఆలోచన చెప్పినప్పుడు ఆ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు కావచ్చు, శాసన మండలి సభ్యులు, అక్కడున్న రాజ్యసభ మెంబర్స్ ఎవరు కూడా అంత పెద్ద ప్రెస్ మీట్ పెట్టారు. సాధారణంగా స్పందిస్తుంటారు సోషల్ మీడియా వేదికగా, స్వయంగా ఎక్కడైనా చిట్ చాట్ లో స్పందించే అవకాశం ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఈ కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా కాంగ్రెస్ లో, ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ లో కలకలమే రేపాయి ఒక్కసారిగా. సో అక్కడ కొండా సుస్మిత, ఏదైతే కొండా సురేఖ జన్మదిన వేడుకల్లో తను చేసిన వ్యాఖ్యలు, రేవూర్ ప్రకాష్ రెడ్డికి పరకాలలో టికెట్ ఇస్తాన్న రేవంత్ రెడ్డి ఎందుకు ఆ వ్యాఖ్య చేయాల్సి వచ్చింది, జగ్గారెడ్డి విషయంలో ఎందుకు చేయలేరు, జగ్గారెడ్డిని రాహుల్ గాంధీ ఆ స్టేట్మెంట్ అని రాహుల్ గాంధీకి అప్పగించడం జరిగింది. పరకాలలో ఎవరైతే రేవూర్ ప్రకాష్ కి టికెట్ ఇస్తాను ఎట్లా తన చెప్పడం జరుగుతుందని చెప్పేసి కూడా కొండా సుస్మిత పటేల్ డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి, అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, అటు కాంగ్రెస్ లో ఉన్న కీలక నాయకుడుగా ఉన్న రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి అయితే కనిపించింది. సో తను మాట్లాడుతూ, అంటే మీరు చేస్తున్న అవినీతిని ఖచ్చితంగా బయట పెడతా, ముఖ్యంగా నాకు టికెట్ ఇవ్వకపోతే, ఇటు పరకాలలో మాకంటూ ప్రాధాన్యత ఇవ్వకపోతే మీకు చేస్తున్న అవినీతి కావచ్చు, మీ బ్రదర్స్ చేస్తున్న అవినీతిని మాత్రం ఖచ్చితంగా బయట పెడతారన్న అంశాన్ని మాత్రం అక్కడ నుంచి తన ఒక స్టేట్మెంట్ ద్వారా పాస్ చేయడం జరిగింది. సో అంతేకాకుండా అక్కడితో ఆగకుండా రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ గా ఎన్నికవ్వడానికి ముఖ్య కారణం కొండా దంపతులు, కొండా సురేఖ, కొండా మురళి, ఇద్దరు దంపతులు అని చెప్పేసి కూడా తన స్టేట్మెంట్ లో వెల్లడించడం జరిగింది. సో అప్పుడు టీపీసీసీ ప్రెసిడెంట్ అప్పటి నుంచి తను ఇంటికి వచ్చాడు. రేవంత్ రెడ్డి అప్పుడు మా ఇంట్లో కూర్చోవడం జరిగింది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, అధికారంలోకి వచ్చిన రాకపోయినా కాంగ్రెస్ పార్టీకి 30 సీట్లు వస్తే ఖచ్చితంగా కొండా మురళికి ఎమ్మెల్సీ సీట్ ఇస్తాం, ఇక ఫ్యూచర్ లో కొండా సుష్మితకు కూడా ఎమ్మెల్యే సీట్ కానీ ఇంకా ఏదైనా పదవి ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా గతంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తన ఇచ్చిన మాటను కూడా కొండా సుష్మిత గుర్తు చేయడం జరిగింది. సో కాంగ్రెస్ పార్టీ అటు అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 2.5 సంవత్సరాలలో అటు రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా కొండా ఫ్యామిలీని పట్టించుకోవడం లేని అంశాన్ని కూడా కొండా సుష్మిత పటేల్ ఆ సభలో ఏదైతే జన్మదిన వేడుకల్లో వ్యాఖ్యలు చేయడం జరిగింది. అక్కడ నుంచి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ లో ఒక పెద్ద ఎత్తున పంచాయతీ మొదలైంది. ముఖ్యంగా కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలకు కొండా సురేఖ అటు ఆ రియాక్షన్స్ ఎదుర్కొంటుంది. సోకాజ్ నోటీస్ కూడా కొండా సురేఖకి వెళ్ళడం, కొండా సురేఖకు సోకాజ్ నోటీసులు వెళ్ళిన తర్వాత కొండా సురేఖ ఇచ్చిన రిప్లైకు, అంటే నాకు ఎటువంటి సంబంధం లేదు, కొండా సుష్మిత పటేల్ తను మేజర్ గా ఉంది, తన సొంత ఆలోచనలు చెప్పడం జరిగింది, దాంట్లో తప్పేముందని చెప్పేసి కూడా ఆ విధంగా కొండా సురేఖ స్టేట్మెంట్ ఇవ్వడం, అక్కడి నుంచి దాదాపు ఆగస్టు 21న 15 మంది ఎమ్మెల్యేలు, 5 ఎమ్మెల్సీలు
సిఎల్పి మీడియా హాల్లో కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. గతంలో ప్రభుత్వాలు మారాలంటే ఒక ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఇట్లాంటి ప్రెస్ మీట్లు జరిగాయి, కానీ మంత్రివర్గంలో ఉన్న ఒక వ్యక్తికి నోటీస్ లకు రిప్లై ఇచ్చినందుకు ఇంత పెద్ద ప్రెస్ మీట్ కూడా గతంలో ఎప్పుడు కూడా జరగలేదు. మొదటిసారి ప్రెస్ మీట్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పడం జరుగుతుంది. అదే కాకుండా ఆగస్టు 22న కూడా 16 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు కూడా ప్రెస్ మీట్ పెట్టి కంటిన్యూగా కొండా సురేఖ టార్గెట్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఒకవైపు కొండా సురేఖ అంశం ఈ విధంగా ఉంటాయి, ఇప్పటికైతే కొండా సురేఖ ఎక్కడ కూడా స్పందించలేదు. ఒకవైపు కొండా సురేఖ అంశం ఈ విధంగా ఉంటే అటు వనపర్తిలో చిన్నారెడ్డి వర్సెస్ మెగారెడ్డి అన్నట్టు కూడా నడుస్తుంది. 40 ఏళ్లుగా పార్టీకి విధేయుడుగా ఉన్న నేను నాకు ఒకవైపు ప్రాధాన్యత ఇవ్వట్లేరు వనపర్తిలో అని చెప్పేసి కూడా తను వ్యాఖ్యలు చేయడం జరిగింది. గతంలో ఎమ్మెల్యే టికెట్ విషయంలో మెగారెడ్డికి అటు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు డబ్బు సంచులు తీసుకొని టికెట్ ఇష్యూ చేసిన అంశాన్ని కూడా చిన్నారెడ్డి స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దాన్ని పూర్తిగా క్రమశిక్షణ కమిటీ దృష్టిలో పెట్టుకొని ఎందుకు వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది, అక్కడ ఏం జరిగింది, నిజంగానే మెగారెడ్డికి చిన్నారెడ్డికి ఇష్యూ అయ్యే అంశాలతో పాటు దృష్టిలో పెట్టుకొని చిన్నారెడ్డికి సోకాజ్ నోటీస్ కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ నుంచి మెగారెడ్డి తన పార్టీలో జరుగుతున్న అయితే తనకు నష్టం కలుగుతున్న విషయం కావచ్చు, లేకపోతే వనపర్తిలో తనకు ఏ విధంగా ఇబ్బంది కలుగుతుంది, చిన్నారెడ్డి వర్గంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు ఉన్న అంశాన్ని తీసుకొని అస్థినాకు వెళ్ళడం జరిగింది. అస్థినాలో మీనాక్షి నటరాజన్ గారిని కావచ్చు, అటు రాహుల్ గాంధీని ఖర్గేని కలుస్తా ఖచ్చితంగా వనపర్తిలో జరుగుతున్న ఆ రాజకీయాల గురించి చెప్తా ఎక్కడైతే కార్యకర్తలకు ఇబ్బంది జరుగుతున్న అంశాన్ని కూడా ఇక్కడ ప్రస్తావిస్తానని చెప్పేసి కూడా మెగారెడ్డి అస్థినా చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు రాజగోపాల్ రెడ్డి అంశం కూడా, రాజగోపాల్ రెడ్డి చాలా సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు మంత్రి పదవి ఇస్తానని ఇదే రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు, కానీ ఆ హామీని మరిచారు. ముఖ్యంగా బట్టి విక్రమార్క మా ఇంటికి రావడం జరిగింది, అప్పుడున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంటికి వచ్చి మాకు హామీ కూడా జరిగింది. అయితే నేను బై ఎలక్షన్స్ తర్వాత బీజేపీకి వెళ్ళాను, బీజేపీలో కొనసాగుతున్న నన్ను మళ్ళీ కాంగ్రెస్ లోకి తీసుకురావడం జరిగింది. తీసుకొస్తున్న క్రమంలో ఖచ్చితంగా మనం అధికారంలోకి వస్తే మీ ఇంట్లో అంటే నీకు మీ రాజగోపాల్ రెడ్డి అయితే వెంకటరెడ్డికి కాకుండా నీకు కూడా ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తాన అంశాన్ని కూడా గతంలో బట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి గారు అటు ప్రకటించారనే అంశాన్ని కూడా పదే రాజగోపాల్ రెడ్డి గుర్తు చేయడం కావచ్చు. అక్కడ నుంచి రాజగోపాల్ రెడ్డికి 2.5 ఏళ్లలో ఇక్కడ కూడా మంత్రి పదవి రాకపోవడం, కీలక పదవులు తను ఉంచకపోవడం కూడా కొంత అసంతృప్తిగా మారిన రాజగోపాల్ రెడ్డి ఎక్కడ సమయం దొరికినా సరే, ఎక్కడ మైక్ దొరికినా, ఎక్కడ ఏ స్టేజ్ ఏ ప్లాట్ఫామ్ మీద ఏ చిన్న అవకాశం దొరికినా సరే తన అసహనాన్ని వెళ్ళగక్కుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఈ అంశాలన్నీ కూడా ఒక్కసారి తెలంగాణ కాంగ్రెస్ తో అల్లకలంగా మారి, అంటే కాంగ్రెస్ ఎటువైపు వెళ్తుందన్న అంశాన్ని ఒకవైపు అగ్రనేతలు, అటు అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్రనేతలు కూడా ఒక్కసారిగా రేవంత్ రెడ్డి పైన విరుచుకుపడుతున్నారు. ఎందుకు ఇట్లా చిన్న విషయాన్ని కూడా మీరు ఎందుకు హ్యాండిల్ చేయలేకపోతున్నారు అంశాన్ని కూడా రేవంత్ రెడ్డి పైన విరుచుకుపడడం. సో దాంతో రేవంత్ రెడ్డి గారు హుటాహుటిన అక్కడ ఏదైతే లండన్కి వెళ్ళిన వ్యక్తి మళ్ళీ రిటర్న్ వస్తున్న అంశం అయితే ప్రస్తుతం తెరపైకి వస్తుంది. కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా బయటకు చెప్తున్న స్టేట్మెంట్స్ మాత్రం ఇక్కడ బీజేపీ నిరాకరించింది. తెలంగాణలో ది రైజింగ్ తెలంగాణ అనే ట్యాగ్ ఉండకూడదు, అందుకే బీజేపీ మా అభివృద్ధిని అడ్డుకుంటుందనే అంశాన్ని కూడా ఒకవైపు కాంగ్రెస్ పార్టీ బయట స్టేట్మెంట్ ఇస్తుంది. కానీ లండన్ నుంచి రిటర్న్ రావడానికి అంటే ప్రస్తుతం టూర్ రద్దు చేసుకోవడానికి రకరకాల అంశాలు అయితే ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తుంది. సో ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు తన ట్వీట్ లో స్పష్టంగా చెప్పడం జరిగింది, ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ అంటే అభివృద్ధి చెందుతుందో ఆ విషయాన్ని అడ్డుకోవడానికే కేవలం నా లండన్ టూర్ రద్దు చేశారు అంశాన్ని కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు సాయంత్రం తెలంగాణకు రేవంత్ రెడ్డి చేరుకోవడం జరుగుతుంది. రేపు అఫీషియల్ గా తను ఏ విషయాలు వెల్లడించబోతున్నారన్న అంశం పైన చాలా మంది వేచి చూస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే రైట్ పవన్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.